హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. బాస్, ఎప్పటి వరకు కొడుకు బతుకున్న విషయం వాడికి తెలియదు అంటూ మలేషియన్ గుర్తు చేస్తే, ఎస్, ఇట్స్ అన్ ఎమోషనల్ బాండ్. మన పని ఈజీ అవుతుంది. మన చేతికి మట్టంటకుండా శాంపిల్స్ నా చేతికొస్తే ఇక వాళ్ళెవ్వరితోనూ నాకు పని లేదు. మన డ్రగ్ మార్కెట్కి వాళ్ళ అవసరం కూడా లేదు అంటూ యాండ్రే తన ప్లాన్తో పాటు బిజినెస్ క్లారిఫికేషన్ కూడా ఇవ్వడంతో మలేషియన్ గాడికి వర్షంలా కురుస్తున్న డాలర్స్ మధ్య నిలబడిన ఫీలింగ్. భార్యను కడతీర్చమని తన చేతికి మట్టంటకుండా మలేషియన్ని మధ్యలో పెట్టిన కేదార్ను అంత తేలిగ్గా తీసుకోవడం వెనుక తెలివి తక్కువ తనం ఉందో, మరొక తెలివైన పథకం ఉందో చూడాలి మరి. కాసేపు పథకాలకు పన్నాగాలకు కామాలు పెట్టి మన ప్రేమ లోకంలోకి తొంగి చూస్తే మన బీస్ట్ బాబు గంధపు చెక్క దేహాన్ని కోడి త్రాచులా అల్లుకున్న ఐరా పాప పెదవులతో తాకిస్తూ ఉంటే, కోపం పోయిందా అంటూ భుజాల మధ్య నుంచి నదిలా సాగుతున్న వీపు మీద పేళ్లతో ఆడుతూ గోముగా అడిగాడు బాబు. "ఉహుం, పోలేదు. పోగొట్టే డ్యూటీకి ఫుల్ స్టాప్ పెట్టకు. యు నో వన్ థింగ్, డైలీ నీకు డ్రగ్స్ ఇస్తున్నా నాకే తెలియటం లేదు. నన్ను కట్టేసే డ్రగ్ ఏదో నీలోనే ఉంది. దానితోనే ఫస్ట్ నుంచి ఇలాగే లాక్ చేస్తున్నావు" అంటూ కినుకుగా ఎదురు కంప్లైంట్ చేస్తున్న ఐరా నీళ్ళ కళ్ళలోకి లోతుగా చూస్తున్న రుద్ర, "ఆ అబ్బాయిలు మాత్రమే ఇలా చెప్తారు" అంటూ చెప్పాడు తేనెలూరే పెదవులను వేళ్లతో ముందుకు లాగి ముద్దాడుతూ. చురుగ్గా చేతి మీద కొట్టిన ఐరా పాప, "నీకు చూపించడం తప్ప చెప్పడం రాదు. సో అలా నేను నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అయినా అబ్బాయిలు మాత్రమే చెప్పాలా? ఏ అమ్మాయిలు చెప్పకూడదా? యాక్చువల్గా అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ ఫీల్ అవుతారు. అబ్బాయిలు పద్ధతిగా ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అమ్మాయిలే ఫీలింగ్స్ అన్నీ క్యారీ చేస్తారు. ఆ ఫీలింగ్స్ అబ్బాయిల్ని మరింతగా ప్రవోక్ చేస్తాయి. యు నో వన్ థింగ్, ఇలా చెప్పుకుంటే చేతల స్పీడ్ పెరిగి కలయికల స్వీట్నెస్ పెరుగుతుంది. అబ్బాయిల్లో అగ్గి రాజుకుంటే ప్రతి రాత్రి పున్నమి రాత్రి అవుతుంది" అంటూ ఎప్పటిలా ఫ్లోలో కొట్టుకుపోతున్న ఐరా పాప రొమాంటిక్ రివర్ కి హిప్ మీద చురుగ్గా చర్చిన రుద్ర బ్రేక్ వేస్తే కొట్టినందుకు కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూస్తున్న ఐరాను కిందకు చేర్చి క్రాస్ గా బాడీ దూరం జరగనంత దగ్గరగా హత్తుకుని, "రిహార్సల్స్ డిస్టర్బ్ చేస్తాయి, రియాలిటీలో చూపించు" అంటూ ఇంటెన్స్ వాయిస్ తో సజెషన్ ఇస్తే, రుద్ర పదునైన చూపులోని మత్తైన సూదులకి మునివేళ్లతో మెడ మీద పెంచుకొని ఆడుతున్న జులపాల జుట్టును బిగించి పెదవులకు పెదవుల దగ్గరికి చేర్చినైరా, "ఐఎమ్ రెడీ ఫర్ రియాలిటీ" అంటూ కవ్వింపులు రువ్వుతుంటే, "అమ్మా నమ్మి నాకిచ్చింది" అంటూ తాకుతున్న పెదవి అంచులను లిక్ చేస్తూ బాబు గుర్తు చేస్తూ ఉంటే, "ఆ నమ్మకంలో ఉన్న ప్రేమని అడుగుతున్నాను" అంటూ తగ్గకుండా రెట్టిస్తున్న ఐరా మాడు మీద వేలుతో పొడిచి, "అమ్మలు" అంటూ హెచ్చరిస్తూ ఉంటే, "గుర్రం ఎక్కిచ్చు" అంటున్న ఐరా పెదవులందుకుని మరోసారి తేనెలను పంచుకున్న క్షణం ఫోన్ మోగింది. బర్రమంటున్న వైబ్రేషన్ కాల్ కి పెదవులు విడిచి పొమ్మని గుండెల మీద అరచేతి నుంచి ఐరా పాప తోసేస్తే, ముద్దులో మురిపల కన్నా పని ముందు అనే అమ్మలు స్పెషల్ క్యారెక్టర్ బీస్ట్ బాబుని భీభత్సంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటే ఫోర్ హెడ్ కి కిస్ ఇచ్చి ఫోన్ తీసుకుని చూస్తే అది వినోద్ గారి నుంచి. "డాడ్" అంటూ చెప్పిన రుద్ర బెడ్ అంచుల మీద కూర్చుంటూ కాల్ ఆన్సర్ చేస్తే, "క్యారీ ఆన్" అంటూ వెనక నుంచి మెడ చుట్టేసి మీద వాలింది ఐరా పాప. తన చేతిని చెస్ట్ చుట్టూతా బిగించుకుంటూ తండ్రి చెప్పేదాని మీద రుద్ర ఫోకస్ చేస్తూ ఉంటే, అనుపమ గారి రేపటి ప్లాన్ చెప్పి వినోద్ గారు రుద్ర డెసిషన్ అడిగితే, "వెయిట్ చేస్తున్నాను డాడ్. ఇంత ఫాస్ట్గా అఫీషియల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేశారంటే ఏదో ప్రెషర్ ఉంది. అది నేను చూసుకుంటాను" అంటూ ఎప్పటిలా ప్రశాంతంగా ఆన్సర్ ఇచ్చాడు రుద్ర. "ఉమ్, కాంపిటీషన్ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ అని ఒక్క యాక్షన్తో నువ్వు సెట్ చేశావు. ఇక బ్యాక్ స్టెప్ తీసుకోవద్దు. ఈ కొలాబరేషన్తో మరొకరు మన కంపెనీ వెంట పడాలన్నా భయపడేలా ఉండాలి. వేద్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు" అంటూ డిక్లేర్ చేసినట్టే చెప్పిన వినోద్ కాల్ కట్ చేస్తూ శేఖర్ని చూస్తే, "మీరు చెప్పకపోయినా మీడియా చెప్తుంది కదా అంకుల్" అంటూ పాయింట్ చేశాడు శిఖర్. "ఉమ్, మీడియా కన్నా ముందే రుద్ర చెప్తాడు, కానీ నోటితో చెప్పడు. చెప్పినట్టు కూడా తెలీదు.
ఆ ఐడియాలజీ ఎలా వర్కౌట్ చేస్తాడో ఇప్పటికీ అర్థం కావటం లేదు. మీడియాకి వెళ్ళడానికి ముందే వేద్ ఫోన్ చేసి నీ పెద్ద కొడుక్కి మళ్ళీ పట్టం కట్టావంటూ గొడవ పడతాడు. ఒక్కోసారి అనిపిస్తుంది నేను ఇద్దరికి చెడ్డ తండ్రినేమో అని అంటూ వినోద్ నిర్లిప్తంగా పలికితే, అంకుల్ ప్లీజ్ ఇక చాలు. మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవడం మానేయండి. ఒకప్పుడు నేను ఇలానే అనుకున్నాను. బట్ ఇప్పుడు నాకు క్లియర్ అయింది. ఎవరికి ఏది కావాలో మీరిచ్చారు. మిమ్మల్ని మీరు యంత్రంలా మార్చుకున్నాకే రుద్రను పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్లా తీర్చిదిద్దారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంకుల్. మీరు అలా ఉంటేనే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ వయసుకి రుద్ర ప్రెషర్ తగ్గించాలి అనుకున్నాడు. బట్ మీ రొటీన్ లైఫ్ స్టైల్ వాడికి చాలా ఇష్టం. ఇట్స్ రియల్లీ వెరీ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఇలా అందరికన్నా ఎక్కువగా డిస్టర్బ్ అవుతోంది ఆంటీ మాత్రమే. ఒక్కరే అయిపోయారు అంకుల్. ప్లీజ్ ఇంటికి వెళ్దాం అంటూ కొడుకు స్నేహితుల్లా కాకుండా ఆ వయసులో ఉన్న ఒక కొడుకుగా రిక్వెస్ట్ చేసిన శిఖర్లో ఒక ప్రౌడ్ ఫీల్ కలదలాడుతూ ఉంటే, ఆఫ్ కోర్స్ డాక్టర్గా నీ అనాలిసిస్ నే కరెక్ట్ అనుకుంటా. నేను మిషన్లా పరిగెడుతూ ఉంటే రంజని రెగ్యులర్ లైఫ్లో బిజీగా ఉంటుంది. నాకు అదే ఇష్టం. అన్నీ చూసి అన్నిటినీ దాటి నేను ఎక్కడ నిలబడాలో ఎలా నిలబడాలో నిర్ణయించుకున్న స్థానం అది. గెలవాలి అనుకున్న వాడికి పరిగెత్తాలన్న కసి ఉంటుంది. పడిపోయి లేచిన వాడికి ఎప్పటికీ నిలబడే అంతులేని యుద్ధం మాత్రమే ఉంటుంది. అదే నేను. తిరిగి పడిపోకూడదు, ఎప్పటికీ పడిపోకూడదు అంటూని తులసి మొక్కకి వేసిన గొలుసు తీసుకుంటూ, ఏది ఎప్పటికీ మైత్రికి ఇవ్వలేను అన్నారు మొహమాటం లేకుండా. వద్దంకుల్, అంతకన్నా విలువైనదే ఇచ్చారు. నా ఎనాలసిస్ కరెక్ట్ అయితే రుద్రకి పుట్టపోయే ఆడపిల్లకిస్తారు. ఆ స్థానంలోనే ఈ డిక్టేటర్ దిగబడ్డాడు కదా. ఐ థింక్ అప్పుడు కూడా వేద్ గొడవ చేస్తాడు అంటూ ఫ్యూచర్ ని రీల్స్ లో ఊహించుకొని శిఖర్ నవ్వుతూ ఉంటే, వాడు నా రక్తం కదా, చివరి వరకు అన్న మీద అసూయతోనే ఉంటాడు అంటూ దీర్ఘంగా శ్వాస తీసుకొని కళ్ళొత్తుకుంటూ లేచిన వినోద్ చుట్టూ చూస్తూ, రంజని వస్తానంది అంటూ గుర్తు చేసుకుంటుంటే, నేను మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పాను అంకుల్, వెళ్దాం రండి అంటూ వినోద్ చేయి పట్టుకున్నాడు శిఖర్. ఏ రైట్, కేవలం నా మనవాళ్ళకి మాత్రమే అంటూ చురుగ్గా చేతిని వెనక్కి తీసుకున్న వినోద్ ఎప్పటిలా సీరియస్ గా ఒక చూపు చూసి గ్లాసెస్ పెట్టుకుని ముందుకు వెళ్తే, ఏ మిషన్ సెట్ అయింది అంటూ రిలాక్స్ అయిన శిఖర్ ఆయన్ని ఫాలో అయ్యాడు. వినోద్ గారితో సహా ఇంటికి రావడమే ఇద్దరికి ఫాస్ట్ గా రంజని భోజనం ఏర్పాట్లు చేస్తే కాదనకుండా భోజనం ఫినిష్ చేసి వెంటనే ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యాడు శిఖర్. ఎప్పుడు భోజనం పూర్తవగానే లోపలికి వెళ్లే వినోద్ గారు, మే భోజనం అయిందా అని అడుగుతూ తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడం రంజని గారికి ఆశ్చర్యంతో పాటు కంగారు కూడా పుట్టించేస్తూ ఉంటే, బాగానే ఉన్నారు కదా అంటూ రంజని దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి చూస్తూ ఉంటే విసుగ్గా చూసి, సంపాదించడంతో పాటు నువ్వు కూడా నా లైఫ్లో భాగమే, కూర్చొని తిను అంటూ ల్యాప్టాప్ తెచ్చుకొని అక్కడే కూర్చుంటే, ఎన్నో సంవత్సరాల క్రితం రుద్రను ఆఫీస్కి తీసుకువెళ్ళడానికి ముందు ఇలా పిల్లలతో కలిసి కూర్చొని తిన్న వినోద్ మళ్ళీ ఈనాడు తన కోసం కూర్చోవడం రంజని గారిని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. అప్పటికి వీడని అనుమానంతో రెండు మూడు సార్లు అడగని అడిగితే, నీ హెల్త్ డిస్టర్బ్ అయితే నీ పెద్ద కొడుకు డిస్టర్బ్ అవుతాడు, వాడి బిజీ టైంకి నువ్వు మరొక బర్డెన్ కాకూడదు అంటూ సింపుల్ గా రంజని గారి పీక్ లో ఉన్న ఎమోషన్ కి క్లారిటీ ఇచ్చిన వినోద్ వెళ్ళిపోతే, భర్త ఆన్సర్ తో క్షణం నిట్టూర్చినా అందులోని నిజానికి వినోద్ గారిలో కనిపిస్తున్న స్థిరత్వానికి కాస్త స్థిమితపడ్డారు రంజని. వెనక నుంచి చిట్టుకున్న ఆయన పాపని ముందు కాళ్ళ మీదకి తెచ్చుకొని, రేపు ఢిల్లీ వెళ్ళాలి, వస్తావా నాతో అంటూ హెయిర్ చెవుల వెనక్కి సర్దుతూ రుద్ర అడుగుతూ ఉంటే, వాట్ అబౌట్ గిఫ్ట్ అంటూ టీచర్ లెక్క ఫస్ట్ క్వశ్చన్ పొడిచింది నీలాల కళ్ళను సాన పెట్టినట్టే విప్పార్చి. అది ఫినిష్ చేసి వెళ్తాను అంటూ చెప్పిన రుద్ర, వాట్ అబౌట్ యూ, నా వెనకపడి తిరగడం తప్ప ఏమీ చూసింది లేదు, వర్క్ ఫినిష్ చేసుకొని ఢిల్లీ వీధులన్నీ చుట్టేసొద్దాం అంటూ మేడ మీద వేళ్లతో తారాడుతూ ఎదురు ప్రశ్నిస్తే, నాట్ నౌ, నేను నా వర్క్ మీద ఉంటాను, మైత్రితో కూడా ఉండాలి అంటూ రుద్రకు గుర్తు లేనట్టే గుర్తు చేసి మెడ మీద గిలిగింతలు పెడుతున్న చేతుల్ని తోసేసి షార్ప్గా చూసింది డిస్టర్బ్ చేయొద్దు అంటూ. ఆర్ యూ సీరియస్ అంటూ లోతైన చూపులతో ఏదో వెతుకుతూనే రుద్ర అడుగుతూ ఉంటే, అఫ్ కోర్స్ సీరియస్, నువ్వు లేకపోతేనే యాక్షన్ గల్లా వర్క్ లో ఉంటాను, ఉంటే
ఇదిగో ఇలా నీ మీదే ఉంటాను. నేనడిగింది నాకిచ్చేస్తే నా వర్క్ మీద ఫోకస్ చేసుకుంటాను కదా! డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ దేహాన్ని అల్లేసిన బిడియాన్ని దించుకోలేని కోపంతో రుద్ర గుండెల మీద కొడుతూ ఉంటే ఐఎమ్ సారీ అంటూ ఆ చేతులు బిగించి ముద్దాడుతూ నిజాయితీగా చెప్పాడు రుద్ర. కోపంగా చేతులు విడిపించుకొని చింతేనా అంటూ చూపులతో రెట్టిస్తూ ఉంటే నీతో నేను కట్టుకున్న ఎమోషన్ నీకు అర్థం అవ్వాలని ఆ ఎమోషన్‌లోకి నిన్ను పట్టుకొచ్చి చూపించాను. బట్ ఇది మనిద్దరి మధ్య టెంపరరీ. కావలసినప్పుడు కట్టుకోవచ్చు, అల్లుకోవచ్చు, కలిసిపోవచ్చు. వేద్‌కి నాకు అలా కాదు. రక్తబంధం అనేది కట్టుకుంటే వచ్చేది కాదమ్మలు. ఇట్స్ గాడ్ గిఫ్ట్. నా ఫ్యామిలీ ఇంక్లూడింగ్ యూ గాడ్ నా కోసం ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అనుకుంటాను. అందులో ఒక పార్ట్ నాది కాదు అని తెలిస్తే పూర్తిగా నా ప్రపంచం అనుకున్న నువ్వే అది దాచిపెడితే తీసుకోలేను. ఇదే కోపం, ఇదే ఎమోషన్ చేతన్ మీద ఎందుకు చూపించలేదని ప్రశ్నించుకున్నప్పుడే నువ్వు నేను వేరు కాదని పూర్తిగా తెలిసింది. అది నీకు తెలిసేలా చెప్పాలి అనుకున్నాను. నీ ప్రాణం రిస్క్‌లో పెట్టి నాలోని బీస్ట్‌తో ఆడుకున్నావు. ఇప్పుడు నా ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావు. నా దృష్టిలో 2 ఒకటే. ఐయామ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ అంటూ స్మూత్‌గానే చెప్తూ ఉన్న సన్నపాటి గర్జన ధ్వనిస్తోంది ఆ గొంతులో. భయపడ్డాను. నాలా నేనుంటే అన్నిటిని ఫటాఫట్ క్లియర్ చేసేస్తాను. బట్ రైట్ నౌ నేను నాలో లేను. లిటరల్లీ భయపడ్డాను. నా వరకైతే ఎప్పటికి చెప్పేదాన్ని కాదు అంటూ రుద్ర గుండెల్లో మొహం నిలిపి చెప్తూ ఉంటే అమ్మల మొహాన్ని దోసిట్లోకి తీసుకొని ఆర్ యు సీరియస్ అంటూ మరోసారి ఏడ్చి ఎర్రబడిన నీళ్ళల కళ్ళతో లోతుగా విశ్లేషిస్తూ ఉంటే నువ్వేమంటున్నావు? నా ఫీలింగ్స్ తప్పంటున్నావా? లేకపోతే అడగడం తప్పు అంటుంటే అది పూర్తి కాకుండానే ఐరకప్ప పెదవులను తన పెదవులతో ముద్దాడి మాటలాపిన రుద్ర అత్తయ్యకి చెప్పేశాను. నాతో ఉండడం అంటే నా జీవితంలో ఉన్నట్టే. కానీ ఒక్కటే ఆలోచన. నన్ను యాక్సెప్ట్ చేసినంత ఈజీగా నాలో ఉన్న మృగాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటూ ఎంత వద్దనుకుంటున్నా వస్తున్న ఆలోచనని నిర్మోహమాటంగా ఐరా ముందుంచాడు రుద్ర. హో! నైస్! నాకిష్టమైన బీస్ట్‌ని లైఫ్ లాంగ్ నీ లోపల దాచుకుందాం అనుకున్నావు. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ డెసిషన్ మిస్టర్ మేధావి అని ఇరిటేట్ అవుతూనే రుద్రని విడిపించుకొని బెడ్ మీదకి వెళ్ళి ట్రావెల్ విత్ యువర్ బీస్ట్. గుడ్ నైట్ అని ఖచ్చితంగా చెప్పి దుప్పటి ముసుగు వేసేంతలోనే స్ప్రింగ్‌లా బ్లాంకెట్‌కి ఐరా బాడీకి మధ్య తనను కప్పేస్తూ చేరిపోయాడు రుద్ర. నా బీస్ట్ ఫీల్ అవుతుంది మిస్టర్ మేధావి గో హెడ్ అంటూ చిరచిరలాడుతున్న కోపంతో తోసేయడానికి చూసిన ఐరా హ్యాండ్స్ బెడ్ కి లాక్ చేసి ఆర్ యు ష్యూర్ అంటూ ఐరా రెస్పాన్స్ కోసం మరొకసారి అర్థోక్తిగా అడుగుతూ ఉంటే బాబు అడిగినందుకు గాను ముక్కుతో బుసలు కొడుతూ కళ్ళతో సెగలు కక్కుతూ తల వరకు లేచి నా పేరెంట్స్ గురించి నాకు తెలీదా? మధ్యలో నీ బోడి డౌట్స్ ఏంటి మిస్టర్ మేధావి అంటూ తిట్టేస్తూనే పెదవులు ముడేసిన అమ్మల ముద్దుతోనే ఆన్సర్ ఇస్తూ ఉంటే అనుమానాలు వదిలి అమ్మల సమ్మతి అర్థం చేసుకున్న రుద్రలో నెమ్మదిగా కోరికల కల్లోలం మొదలైంది. అప్సరసలు ఎంతమంది సొగసులు ఆరబేసినా చెదరని మనసు అమ్మల కోపం ముందు మైనంలా కరిగిపోతూ కట్టు బానిసని అన్నట్టు గాఢంగా అల్లేసుకుంటుంటే ఏడు వయసులో వేడెక్కిన విరహాలు క్షణంలోనే ఇద్దరిని ఒక్కటిగా కట్టేస్తే రుద్ర చేతులు అందాల ఆక్రమణకు వేగంగా కదులుతున్నాయి. ఆ పయనానికి సహచర్యం చేస్తున్న ఐరా దేహం ఎగుడు దిగుడు దారుల్లో సమన్వయం చేస్తూ సానుకూలంగా స్పందిస్తూ ఉంటే క్షణాలలో దేహాన్ని విడిచిన వలువలు నేలను చేరాయి. ఎత్తు పల్లాల్లోని అద్భుతాలను అందాలను కళ్ళతో రుచి చూస్తూ స్పర్శతో ఆరాధిస్తూ వెచ్చని తడిబుద్దలతో లాలిస్తూ యదవంతులను అరచేత బిగించిన రుద్ర మత్తుగా ఆమె కళ్ళలోకి చూస్తే ఆహ్వానించే ప్రేమతో పాటు సహజమైన సిగ్గుతో నవ్వుతున్నాయి. జనరేషన్లు ఎన్ని మారినా ఏ దేశంలో పెరిగినా సిగ్గుచాటు ముడుచుకుపోయే ఆడపిల్ల శరీరం ఒక అద్భుతమైన శిల్పకావ్యం. ప్రేమతో కలిసిన మొదటి కలయికలోని ప్రతి స్పర్శ ఇద్దరిని మరొక లోకంలోకి తీసుకుపోతూ ఉంటే ప్రతి క్షణం తమదైన ప్రేమలో దహిస్తున్న దేహాలను ఏకం చేశారు. మన్మథ దేహాన్ని అతి సున్నితంగా ఆరాధిస్తున్న అతని కళ్ళలో అంతులేని ఆశని గుండెల్లో ఆదిమి పెడుతున్న అలజడి. సన్నటి గంధపు చెక్కలోని ప్రతి అణువు మీద తన ప్రేమను లెక్కిస్తున్న ఐరాలో అంతులేని మోహం. ఎదురు చూసిన క్షణాలను నెమ్మదిగా ఏలుతూ ఉంటే
వివసురాలైన మరో లోకంలో విహరిస్తున్న ఆమె అందం అనంతం. కళ్ళతో చూస్తున్న శరీరం, మనసుతో రుచి చూస్తున్న మధురోహం రెండూ అద్భుతం. మత్తుగా, మెత్తగా మోగిస్తూనే బాబు జుట్టు పట్టి దగ్గరికి లాగిన ఐరా, మై డియర్ పీస్, డోంట్ ప్లే విత్ మై ఎమోషన్స్. ఐ వాంట్ యూ, నాట్ సెక్స్ అంటూ బరువుగా చెవిలో పలుకుతూ చెవి అంచు కొరికి తనకి కావలసింది అతని నుంచి కోరుకుంటున్నది అర్థమయ్యేలా చెప్పిన ఐరా సాగిన కంఠాన్ని పెదవుల మధ్య బిగిస్తూ మొదటిసారి తెలిసి ఏకమవుతున్న కలయికలో తన కోరిక ఎంత గాఢంగా ఉంటుందో తెలిసేలా చెప్పి చెంపలు అరచేత పట్టి కళ్ళలోకి చూశాడు. అతనిలోని మృగాన్ని ఎదుర్కొన్న ఆమెకి అతని భయం అర్థమవుతూ ఉంటే ఈ రాత్రి ఇక్కడితో ముడిసిపోయేది కాదు. కావాలనుకున్నప్పుడు కలిసిపోవాలి. ముద్దొచ్చినప్పుడు ప్రేమించుకోవాలి. ప్రేమ పుట్టినప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలి. అవర్ ఇంటిమసీ షుడ్ బి డన్ విత్ హార్ట్స్, నో విత్ బాడీ. గతాన్ని తెచ్చి ప్రస్తుతాన్ని నాకు దూరం చేయకు బీస్ట్ అంటూ ప్రేమతో పాటు ఆయన చిరుకోపాన్ని కూడా చూపుతూ ఉంటే ఐ లవ్ యూ అమలు, యు ఆర్ మై అల్టిమేట్ యూనివర్స్ అంటూ ముద్దిచ్చి చెప్పిన రుద్ర ఆ ముద్దుని అలాగే కంటిన్యూ చేస్తూ ఆ క్షణం వరకు అదిమి పెట్టి ఉంచిన ఆశల్ని, ఆవేశాన్ని తన ఊపిరితో కలిపి వెచ్చగా ఊసులుగా ఐరా శరీరం అంతా గాఢంగా నింపేస్తున్నాడు. ఒక శాస్త్రవేత్తలా ఐరా అణువణువులోని అందాన్ని లోతుగా శోధిస్తూ ఉంటే ముడుచుకుపోతున్న ప్రతి అణువు చిత్రంగా కనిపిస్తూ అతను ముట్టుకోగానే తుళ్ళి పడుతోంది. వెచ్చని ఊపిరితో కలిసి ఐరా గొంతు నుంచి వస్తున్న మోన్స్ ప్రతిసారి అతని నిగ్రహాన్ని పరీక్షిస్తూ ఉంటే ఆమె ప్రతి కదలికను శిల్పిలా గుండెల్లో నింపుకుంటూ ప్రతి వంపులోనూ మడతలోనూ వేళ్లతో సానబెడుతూ ఊపిరితో లాలిస్తున్న రుద్ర ఏడు కోరికల గుర్రమెక్కి వేగం పుంజుకుంటే ఆమె పరువం పల్లవిలా శృతి కలుపుతూ పానుపు మీద మోహావేశంతో జతకట్టింది. హోరుగాలికి ఊగుతున్న తీగ నుంచి పూలు రాలినట్టు ఆమె దేహం నుంచి స్వేదం చుక్కలుగా రాలిపడుతూ ఉంటే సున్నితమైన ఆమె దేహం అతి బలమైన చేతుల మధ్య ఒక్కటిగా బంధించబడి పొడివారిన గొంతులో గుడ్డకలు పడకుంటే ప్రతి క్షణం మధురంగా మారిపోతూ కాలం పరుగులు పెడుతూ ఉంటే స్ప్రింగ్లా బౌన్స్ అవుతున్న ఆమె దేహం అతనిలో మరింత ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని పెంచాయి. ప్రతి అందం మైనల్లా అతని వేడికి కరిగిపోతూ శరీరమంతా చిత్రంగా పగడపు ముద్రలను నింపుకుంటుంటే అతని దేహంలోని నవనాడులు వైబ్రేట్ అవుతూ ఉండగా అతని నుదుటి నుంచి జారిపడిన చెమట బిందువు ఐరా పాపిటన తళుక్కుమన్నది. నుదిటి మీద ముద్దు పెట్టి ఎగసిపడుతున్న సంద్రపు హోరులా లేచిన ఆమెను తనలోకి అదుముకుంటూ భుజాన చర్మాన్ని పంటి కింద బిగించి కళ్ళు మూసుకుంటే బదులుగా సూదంటి ఆమె గోళ్ళు అతని వెన్ను మీద తమకపు ముద్రలు వేశాయి. సెగలు కక్కుతూ విడుస్తున్న అతని ఊపిరితో పోటీ పడుతూ ఆమె గుండె వేగం పరిగెడుతూ ఉంటే వెన్ను అదుముతూ మరింతగా అతనిలోకి చొచ్చుకుపోతున్న రుద్ర వేడి జలపాతాలలో మునిగి ఉద్రేకపు ఒరవడిని చల్లబరుస్తున్న అతని ఊపిరి లయబద్ధంగా బరువుగా విడుస్తున్నాడు. ఏసీ చల్లదనంలో కూడా సన్నటి చెమటలతో మెరుస్తున్న అతని భుజం మీద పంటిని దింపి నచ్చింది అని చెప్పకనే చెప్తున్నాయిరా నార్మల్ అయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక నెమ్మదిగా బెడ్ మీద వాల్చి పక్కకు ఒరిగిన రుద్ర గుండెలకు అతుక్కుపోయి కళ్ళు మూసుకుంటే ఆయు ఓకే అంటూ బరువైన శ్వాస మధ్య చెమటతో తడిచి చెంపల కతుక్కున్న జుట్టుని వెనక్కి సరిచేస్తూ అడుగుతూ ఉంటే నోటి నుంచి రెస్పాన్స్ ఇవ్వకుండా చేతులతో మాత్రం మరింత బలంగా రుద్రను బిగించింది అమ్మలు. తాగడాకేమైనా తెస్తాను అంటున్న రుద్రకి బదులివ్వలేని ఐరా కదలాడుతున్న అలసటికి నొచ్చుకుంటూ మై డియర్ బీస్ట్, స్టే లైక్ ఏ బీస్ట్. దిస్ ఈజ్ ఏ ప్రెషియస్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. ప్రతి శ్వాస, ప్రతి ఊపిరి, ప్రతి క్షణం హార్ట్లో ఫీల్ చేసుకునే టైం అన్నా ఇవ్వరా అంటూ ప్రేమ నిండిన విసుగుతోనే కసిరి డిస్టర్బ్ చేయకు అంటూనే అతని సాంగత్యంలో సేద తీరుతోంది. చీరు చెమటకు తడిచి వీపు నిండా అతికిన వెంట్రుకలను ఒక చేత్తో పక్కకు జరిపి వెన్న చుట్టి ఐరా మోములోకి తొంగి చూస్తున్న రుద్రలో ఇదే అని చెప్పలేని అలౌకిక అనుభూతి. మరి అన్యన్ని అడ్డు పెట్టుకుని ఆండ్రూ ఏం చేయనున్నాడు? కేదార్ సొంత భార్యను ఎందుకు చంపాలని చూస్తున్నాడు? అనుపమ రుద్రకి కంపెనీ హ్యాండ్ ఓవర్ చేయడమే కారణమా? ఇంకేదైనా ఉందా? రుద్ర తన సొంత ఫ్యామిలీ గురించి ఎవరి నుంచి తెలుసుకుంటాడు? మయూరి కోరుకున్నట్టు వాళ్ళ ఎడబాటుకి కారణం ఎవరో తెలుసుకుని సిద్ధార్థ్ మయూరి ముందుచుతాడా?
ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.